తిరుపతిలో రేపు టీడీపీ భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాట్లయ్యి 2 ఏళ్ల సందర్భంగా కూడా ప్రజా సంక్షేమ పాలనపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. దామినీడు వద్ద సభకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. 15,000 మంది ఈ మీటింగ్కి హాజరవుతారని తెలుస్తోంది. సీఎం పర్యటన, సభ ఏర్పాట్లను ఇప్పటికే కలెక్టర్ పరిశీలించారు. సభకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవివర్మ. ఎస్ చందు, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ తిరుపతి, విజయవాడ అలాగే విశాఖపట్నం ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి గతంలో ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఇవాళ మొదటి సభగా రేపు 9వ తేదీన తిరుపతిలోని దామిని వద్ద దాదాపు 20,000 ఎకరాల్లో ఈ సభ ఏర్పాట్లు అయితే చేపట్టారు. మనం చూడొచ్చు, దాదాపు 20,000 ఎకరాల్లో దాదాపు 20,000 మంది ప్రతినిధులు హాజరయ్యేలా రాయలసీమ వ్యాప్తంగా ప్రతినిధులందరూ వస్తున్నారు. ముఖ్యంగా లబ్ధిదారులు, సంక్షేమ పథకం లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి ప్రభుత్వం ఈ సమావేశం అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ ఉంది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేసింది. సూపర్ 6 పథకంలో ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ కూడా అమలు చేస్తూ ఇవాళ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉన్న తరుణంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు తెలియచేయాలన్న బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దీన్ని గుర్తించి ఈ బహిరంగ సభను అయితే నిర్ణయించింది. అదే సంక్షేమము, అభివృద్ధి, నమ్మకం అనే పేరుతో 3 చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం సంకల్పించింది. మొదటి సభగా రేపు తిరుపతిలో దామినీడు వద్ద నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. దాదాపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప, కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన పిదప దాదాపు 5 రకాల సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది. ముఖ్యంగా ఇవాళ సంక్షేమ పథకంతో తల్లికి వందనము, అలాగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం, అలాగే జాబ్ క్యాలెండరు, అదే కాకుండా శ్రీశక్తి మహిళలకు ఉచిత బస్ సౌకర్యము వంటి పలు సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తున్న విధానంలో నేపథ్యంలోనే ఇవాళ ప్రజలకు తెలియచేయాలని చెప్పి సంకల్పించి ఈ భారీ బహిరంగ సభను తిరుపతిలో ఏర్పాటు చేసింది. ఈ తిరుపతిలో సంక్షేమం పేరుతో ఏర్పాటు చేసిన ఈ భారీ బహిరంగ సభలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటినీ వివరిస్తుంది. అలాగే 12వ తేదీన అమరావతిలో అభివృద్ధి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ వివరిస్తూ అమరావతిలో అభివృద్ధి పేరుతో అక్కడ ఒక బహిరంగ సభ అయితే నిర్వహిస్తారు. అలాగే నమ్మకం, ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని అమలు చేస్తూ నమ్మకం మీద దాదాపు అంతర్జాతీయ సంస్థలు కూడా విశాఖపట్నంలో అనేక సంస్థలు అయితే కొలువుతూ ఉంది. ఈ కొలువుతున్న క్రమంలోనే ఆ నమ్మకం పేరుతో విశాఖపట్నంలో కూడా ఈ నెల 15వ తేదీన బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ విధంగా మూడు బహిరంగ సభలు 3 ప్రాంతాల్లో నిర్వహించు, ఇటు రాయలసీమ, అలాగే కోస్తా, అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే అదే కాకుండా బీజేపీ అధ్యక్షులైనటువంటి మాధవన్, అలాగే మంత్రి లోకేష్, వీళ్ళందరూ కూడా ఈ రేపు జరిగే సభకు హాజరవుతున్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల తీరును, ఎంతమంది లబ్ధిదారులు సంక్షేమ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు, వారి యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా మెరుగుపడ్డాయి అనే విధానం పట్ల రేపు పూర్తిగా ప్రభుత్వ అధికారులందరూ కూడా వివరించే అవకాశం ఉంది. అదే కాకుండా కేంద్రం నుంచి కూడా కేంద్ర మంత్రి కూడా ఈ సభలో పాల్గొంటారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు అధికారులందరూ కూడా ఈ దామినీడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఏర్పాట్లు అయితే చేపట్టారు. దాదాపు 1000 మంది పోలీసు సిబ్బందితో ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సభా ప్రాంగణం అంతా కూడా చర్యలు చేపడుతూ వస్తున్నారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ సంక్షేమ పేరుతో ఇక్కడ అభివృద్ధి సంక్షేమ పేరుతో జరుగుతున్న కార్యక్రమాల సభా ప్రాంగణం ప్రారంభమవుతుందని కూడా తెలుస్తూ ఉంది. ఆ మేరకు చర్యలన్నీ చేపట్టింది చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ.